తన శిష్యులు విని తన నతి వినయంబున గొల్చు కొరకు వినుతియొనర్చున్ తన గురువును. గురుడింటికి జనుదంచిన జూచి శుశ్రూషోనర్చకుండు. లేమిని తెలిపి చనుమానుచుండు. వినుము కుచ్చిత శిష్యాగ్రని వీడు వీడెట్లు గణబోధోక్త స్థితి గనుగోను గురునకు శుశ్రూషోనర్చకుండు. లేమిని తెలిపి చనుమానుచుండు. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు. శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశికేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబకు శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో శిష్యుని లక్షణమందు ఈరోజు 6వ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం. దీనికి మునుపు కందార్థంలో కొందరు శిష్యులు గురువు అనుజ్ఞ ఇవ్వనిదే వారు గురువులుగా తమకు తాముగా ప్రకటించుకొని ఆ గురుదేవులు తెలియజేసినటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిని సంపూర్ణముగా గ్రహించకనే గురువుగా చలామణి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఎలా చాలా నమ్మకస్తులుగా గురువు దగ్గర ఉండరు, నటిస్తారు. అలాంటి వారిని ఏనాడు కూడా వారి మార్గమే సరైనటువంటిది కాదు, నీచమైనటువంటిది. వారిని ఏనాడు కూడా తలచకూడదు అని శిష్యునకు హెచ్చరిక చేసి ఈ కందార్థంలో తెలియజేస్తున్నారు. నాయనా శిష్య, ఇంకా కొందరు అలాంటి వారే గురువులు కాకనే గురువులకు చేయవలసినటువంటి విధానం చేయకనే ఎలా ఉంటారంటే, శిష్య తన శిష్యులు విని తన నతి వినయంబున గొల్చు కొరకు వినుతియొనర్చున్ తన గురువును. గురుడింటికి దనుదించిన జూచి శుశ్రూషనొనర్చకుండు. లేమిని తెల్పి చనుమనుచుండు. ఎలా ఉంటారంటే నాయన, కొందరు తనకు గురువు అనుజ్ఞ ఇవ్వనిదే కొందరు శిష్యులను ఏర్పాటు గావించుకుంటారు. కొందరు గురువులు ఎంతో కరుణా సముద్రులు కాన వారు మన శిష్యుడు మన దగ్గర ఇంతకాలం సేవ చేసి బోధ అందుకున్నాడు కదా అని బోధాధికార పత్రాన్ని ఇస్తారు నాయన. ఇచ్చినప్పుడు వారి యొక్క చేష్టలు ఎలా ఉంటాయంటే చెప్తున్నారు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు. తన శిష్యులకు మాత్రం తన గురువుని తను ఇలా చూశాను, మా గురువుగారు నాకు సాక్షాత్ దేవదేవునితో సమానం, మా గురువుగారిని ఇలా కొలచాను, ఇలా సేవించాను, ఇలా శుశ్రూషలు ఆచరించాను ఆయనకు అని తను అంటే తను ఏనాడు ఆ విధంగా ఆచరించి ఉండడు, ఆచరించినట్లుగా నటించి ఉంటాడు. ఎందుకు చెప్తారు? తన శిష్యులు కూడా తనను ఆ విధంగా సాధారణమైనటువంటి సత్కారములతో గౌరవించాలి అనేటువంటి భావన అంతరంలో ఉంటుంది. అలా ఉండి నేను ఇలా చేశాను మా గురువుగారికి, నేను ఆయనకి ఏ లోటు చేయలేదు, ఆయనకు కావలసిన సకలము నేనే సమకూర్చేవాడిని, మా గురుదేవులు నా మీద అంతగా నమ్మకం ఉండేటువంటిది, అలా ప్రవర్తించాను, మీరు కూడా అలా ప్రవర్తించాలి అని తనను నమ్మి తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంటారు. ఎందుకని? తన శిష్యులు విని తన నతి వినయమున గొల్చు కొరకు. ఇక్కడ ఉన్నది శిష్య తనను ఆ విధంగా
కొలవాలి శిష్యులు ఏ విధముగా? తనే సర్వము అనేటువంటి భావనలో తన శిష్యులు తనను సేవించాలి అని కలిగేటట్లుగా వినుతి వినొచ్చు తన గురువును ఎందుకు ఆ విధంగా సన్నుతి చేస్తున్నారు? తన శిష్యులు కూడా తనను ఆ విధంగా చెయ్యాలని. ఒకచో శిష్య ఎలా జరుగుతుందంటే, ఇది గురుడు ఇంటికి దనుదించిన చూసి శుశ్రూష నొనర్చకుండు. శిష్యులకైతే అలా చెప్పారా? వారి యొక్క గురువు ఎప్పుడైనా మా శిష్యుడు ఎలా ఉన్నాడు అని ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆ గురువుని గురించి పట్టించుకోరు నాయన. ఆ శుశ్రూష ఏది చెయ్యరు. ఈ స్థాన శుశ్రూష కానీ, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఈ 4 ఏవీ చెయ్యరు. ఇంకొకటి కూడా నాయన, శుశ్రూష అంటే వారు చెప్పేటువంటిది వినేందుకు కూడా ఇచ్చ ఉండదు. ఇంకా సేవ, శుశ్రూష అంటే సేవ కూడా నాయన. వారికి చేయవలసినటువంటి సేవలు ఉండవు. ఇంకా తనకు ఉండబడేటువంటి సంశయముల నివృత్తి కోసం వాటిని చెప్పరు నాయన. అసలు శుశ్రూష అంటే కైంకర్యము శిష్య, తను లేనటువంటి స్థితి. అలా ఎవరైతే ఆ కైంకర్యము, ఆ దాస్యముతో ఉంటారో వారు నాయన శిష్యులు. అలా వనర్చరు. లేమిని తెలిపి చనుమనుచుండు. గురువుగారు, ఎందుకో నాకు ఈ మధ్య ప్రతిదీ కూడా ప్రతికూలంగానే వస్తున్నది. ఆర్థికంగా చాలా చితికిపోయాను నేను. మీకు ఏదైనా సమర్పించాలని మనసులో ఉన్నప్పటికీ కూడా మీకు ఏమీ చేయలేకున్నాను. సరే, మీరు మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మీరు వెళ్ళిరండి, చనుమనుచుండు, మీరు వెళ్ళిరండి. ఇలాంటి వారు కూడా ఉంటారు నాయన. శిష్య వినుము, కుచ్చిత శిష్యాగ్రని వీడెట్లు గణబోధోక్త స్థితి గనును. శిష్య, వీడు ఏ విధముగా ఘనమైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకమైనటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో, బృహద్వాసిష్ట సిద్ధాంతము ఏదైతే ఉన్నదో, ఉన్నది ఉన్నట్లుగా చూసిన దానిని లేక చేసేటువంటి ఘోరమైనటువంటి ఘనబోధ స్థితి నాయన ఇది. దీనిని వాళ్ళెట్ట కంటారు? ఆ నటించేటువంటి వారు ఎలా కనగలరు దీన్ని? బోధోక్త స్థితి గనునో గురునకు శుశ్రూష నొనర్చకుండు. గురునికి చేయవలసినటువంటి సపర్యలు ఏవైతే ఉన్నవో అవి ఏవైనా కానీ, గురువాక్యమునకు కానీ, గురుమూర్తి స్వరూపమును కానీ, ఇంకా తను మన ధనములు అర్పించిన పిమ్మట శిష్యుని దగ్గర ఏమీ లేవు, గురువు ఏమీ కోరడు. అలా అని అందుకే చెప్తున్నారు, వినుము కుచ్చిత శిష్యాగ్రని వీడు. ఇతరులకు చెప్పేటప్పుడు మాత్రం నేను నా గురువుని ఇలా సేవించాను, అలా సేవించాను అని చెప్పేటువంటి డాంబికాలు పలుకుతాడే కానీ, తన గురువు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆ గురువు గారిని ఆ విధంగా చూడలేడు. సరిగదా, మీరు వెళ్ళిరండి అనేటువంటి భావనలో ఉంటాడు, చనుమనుచుండు. వీడికి ఎలా అబ్బుతుంది ఘనబోధోక్త స్థితి? ఎలా కనుగొంటాడు? లేమిని తెలిపి వెళ్ళమని చెప్పేటువంటి ఆ గురువైనటువంటి శిష్యుడు. ఎందుకని? తనకు తానుగా ప్రకటితం చేసుకున్నాడు. ఒకచో గురువు కూడా అనుగ్రహంతో బోధాధికారం ఇచ్చి కూడా ఉండవచ్చు నాయన. ఇలాంటి వారు కూడా ఉంటారు. ఇక్కడ కృష్ణప్రభు దేశికేంద్రుల వారు శిష్యుని, గురువుని ఇద్దరిని గురించి తెలియజేస్తున్నారు నాయన. ఇక్కడ ఏ విధంగా కంటారు వాడు? తెలిసి కొనలేడు. ఇది దృఢమైనటువంటి వాక్యం. గుర్తించలేడు. ఇది గురువు కాకనే గురువు అని చలామణి అయ్యేటువంటి కుచ్చిత శిష్యాగ్రణుల యొక్క విషయాన్ని మనకు చక్కగా 237వ కందార్థం ద్వారా తెలియజేశారు. జై గురుదేవా.